హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి చూస్తున్నారు గదా! ఇల్లంతా ఎలా ఉందంటే అట్లా ఉంది. యాక్చువల్‌గా మేము ఊరికెళ్ళొచ్చేసరికి బాగా కిచెను అదంతా చిన్న చిన్న పురుగులొచ్చేసాయండి. కంటిన్యూ రెయిన్ పడతది. ఇక్కడ సన్‌లైట్ కొంచెం తక్కువుంటది. ఈ ఈ సైడ్ హౌసెస్‌కన్నిటికి. సో, బాగా పురుగులవి పట్టేశాయి. దానికోసము జెల్ టైపు యూట్యూబ్‌లోనే వెతికి జెల్ టైపు అది పెట్టాము. రోజు కొన్ని చస్తున్నాయి. అట్లా కాదు. ఒకేసారి మొత్తం చచ్చిపోవాలి. రోజు ఏంటయి చచ్చిపోతా ఉంటాయి చిమ్ముకునేదని చెప్పి చేసుకున్న పనికి ఇల్లు మళ్ళీ మారినంత పనైపోయింది. కిచెన్‌లో వేసుకున్న ఇలాంటి షీట్స్ అయితే మేము కట్ చేసి వేసుకున్నాము. అవన్నీ తీసి మళ్ళీ అవి వాష్ చేసి పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించి స్ప్రే ఏదో కొడతారు. అది స్మెల్ ఏం పెద్దగా ఉండదనమాట. ఇంకెట్లా ఇల్లంతా క్లీన్ అవుతుంది గదా! అని జెప్పి అర్బన్ క్లాప్‌లో వాష్‌రూమ్స్, ఫ్యాన్స్ అవి క్లీనింగ్‌కి పెట్టాము. వా మనం రెగ్యులర్‌గా వాష్ చేసుకుంటున్న 6 మంత్స్‌కోసారి అట్లా వీళ్ళతో వాష్ చేయిస్తే ఆ కెమికల్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడైతే మేము బయట అయితే ఫుల్లు వర్షం పడుతుంది. అందుకని ఆ వర్షం తప్పించుకోవడానికి కింద కమ్యూనిటీ పార్కింగ్ నుంచి 2 బ్లాకులైతే తప్పించేసుకున్నాం అనమాట. కింద నుంచే వెళ్ళిపోయి లిఫ్ట్‌లో ఎక్కి. ఇప్పుడైతే క్లబ్ హౌస్‌కెళ్తున్నాము. పిచ్చ ఆకలేసేస్తుంది. క్లబ్ హౌస్‌లో మొత్తం మాకు అంటే సెలూన్స్ కానీ, లేకపోతే సూపర్ మార్కెట్ గానీ, కూరగాయలకి, బేకరీ, రెస్టారెంట్ అన్నీ ఉంటాయి. చిన్న క్లచ్ లాంటిది కూడా ఉంటుందనమాట. బయటికైతే ఎక్కడికి పోవాల్సినంత అవసరం రాదు. మాక్సిమం అన్నీ అక్కడ దొరికేస్తాయి. ఇప్పుడైతే రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. వర్షం మాత్రం భలే పడుతుంది. ఓ పక్క ఆకలేస్తుంది. ఆర్డర్ చేసిందేమో తొందర రాదు. స్టార్టర్ కింద మంచూరియా అదే మాకు కుటుంబ ఆనవాయితీ ప్రకారం ముందు మంచూరియా వచ్చింది. ఆ తర్వాత చికెన్ బిర్యానీ వచ్చిందనమాట. దానికి రైతా ఇచ్చారు. ఇవి 2 కంపల్సరీగా ఉంటాయండి. ఈ 2 లేనిదే డిన్నర్ గానీ, లంచ్ కానీ ఏది ఉండదు. నెక్స్ట్ అయితే ఆలు పరోటా ఆర్డర్ పెట్టుకున్నాము. దానికి కర్డ్, ఈ పికిలు ఇచ్చారు. ఇవి తినేసి ఇంటికెళ్ళిపోయామనమాట. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవి మొత్తం కిందంతా నేను క్లీన్ చేసుకున్నాను. నాకు అందనివి అవన్నీ మా వారు హెల్ప్ చేశారనమాట. ఇంకా అవన్నీ కోలిన్ అవి పెట్టి క్లీన్ చేసుకొని, అవి ఆరిపోయాక మళ్ళీ వాష్ చేసుకున్నవి ఆరబెట్టుకొని, అవి వేసుకొని మొత్తం సర్దుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అదేదో ఆ జెల్‌నే ఉంచుంటే ఇంత పని అయ్యేది గాదు గదా! ఒక్కోసారి ఇట్లాంటి తిక్క పనులే జేస్తా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇలాగే ఎప్పుడన్నా జేశారా? పనిలో పని అని జెప్పి ఆ స్టవ్ గూడా కొత్తది వచ్చునింది. అది గూడా ఇంక తీసేసి ఫిక్స్ చేశామనమాట. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే మరి. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.